తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ గారి ఫ్యామిలీలో పెద్ద ఎత్తున కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ గొడవలు మనం చూసుకుంటే ఇది క్యాడర్ సంక్షేమం గురించా, ఐడియాలజీ విషయంలో మాట్లాడుతున్నారా, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల గురించి ఏమన్నా డిస్కషన్ జరుగుతుందా? ఏం లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత గొడవలు. ఈ పార్టీకి ఎవరు లీడర్ కావాలనే గొడవ జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న స్థానిక పార్టీగా పుట్టింది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సపరేట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఈ పార్టీ పుట్టిన పార్టీ. ఈ పార్టీ పుట్టినప్పుడు 5 కోట్ల రూపాయలు దీంట్లో ఫండ్స్ ఉండే. అంటే నేను బిఫోర్ 2010 మాట్లాడతలేను. 2010-11కు మనం చూసుకుంటే 5 కోట్ల రూపాయలు ఈ పార్టీలో ఫండ్స్ ఉండే. ఇది 2011-12 తర్వాత పవర్లో వచ్చిన 2014లో పవర్లో వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 2016-17లో దాదాపు 15 కోట్ల వరకు దీనికి ఫండ్స్ వచ్చినాయి. తిరిగి 2018-19కి వస్తే 188.73 crores. 2019-2020కి మనం చూసుకుంటే 301.47 crores దాకా వచ్చింది. మళ్ళీ తిరిగి 21-22కి వస్తే 512.23 crores ఈ యొక్క గ్రాడ్యువల్లీగా ఈ గ్రో అవుతూ వచ్చింది. సడన్ గా 2022-23లో మనం చూసుకుంటే ఇది వర్త్ వచ్చేసి 1191.41 crores అయింది. 2022-23లో 154 crores రూపీస్ డైరెక్ట్ దీనికి ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా వేరే విధాలుగా పార్టీకి డైరెక్ట్స్ ఒక్క సంవత్సరంలోనే వచ్చింది. 2022-23 మనం చూసుకుంటే 738 crores రూపీస్ డైరెక్ట్ డిక్లేర్డ్ అమౌంట్. కంప్లీట్ 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్లో ఉన్నప్పుడు 1300 కోట్ల రూపాయలు డిక్లేర్డ్ అమౌంట్ ఉంది. ఈ పార్టీ డిక్లేర్డ్ వాల్యూ ప్రకారం మనం చూసుకుంటే 1300 crores రూపీస్ ఇంత చిన్న తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన పార్టీ 10 సంవత్సరాలుగా పవర్లో ఉండి 1300 కోట్ల రూపాయలు ఈ పార్టీలో వైట్ అమౌంట్ డిక్లేర్ చేసినారు. ఈ వైట్ అమౌంటే కాకుండా అన్డిక్లేర్డ్ అమౌంట్ విషయంలో మనం చూసుకుంటే ల్యాండ్ డీలింగ్ ద్వారా కంపెనీలకు పర్మిషన్ ఇస్తూ కంపెనీల షేర్లు, షెల్ కంపెనీలు, బేనామీ ప్రాపర్టీసు దాదాపు 1000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అసెట్స్లో ఉంది. ఈ అసెట్స్కు లీడర్ ఎవరు కావాలి? ఈ గొడవ ఇది. ఈ గొడవ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కూడా గొడవ కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాడర్ వాళ్ళకి ఎట్లా చూసుకోవాలనే గొడవ కాదు. ఈ పార్టీకి ఎవరు అధిపతి కావాలి, ఈ పార్టీలో ఉన్న అసెట్స్, ఇల్లీగల్ అసెట్స్ కానీ డిక్లేర్డ్ అసెట్స్ కానీ దీనికి ఎవరు ఎంజాయ్ చేయాలనే గొడవ ఇది నడుస్తుంది. గతంలో కవిత గారు 6 పేజ్ లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో
కవిత గారు కేసీఆర్ గారు మీరు దేవుడు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దయ్యాల లెక్క ఉన్నారు, వాళ్ళ ద్వారా మన పార్టీకి లాస్ అవుతుంది, మరియు వరంగల్లో మీరు బీజేపీ మీద కూడా చాలా మర్సిఫుల్గా మాట్లాడుతున్నారు అన్ని విషయం చెప్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ లీక్ అయింది. ఆ లెటర్ లీకేజ్ విషయంలో అమెరికా నుంచి వచ్చిన వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ కవిత గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. దానికి రిప్లై ఇస్తూ కేటీఆర్ గారు నిన్న మాట్లాడినారు, ఇది పార్టీ అంతర్గత విషయాలు, పార్టీలో డెమోక్రసీ ఉంది, అందరికీ రాతపూర్వకంగా చెప్పుకోనికి రాయనికి అందరికి అవకాశాలు ఉన్నాయి, అది వాళ్ళ అంతర్గత విషయం అని చెప్పడం జరిగింది. కానీ ఫ్యాక్ట్ అనేది ఇది లీడర్షిప్ స్ట్రగుల్. ఎవరు రాబోయే రోజులలో ఈ పార్టీకి లీడర్ ఉంటారు, వాళ్ళు ఈ వేలాది కోట్ల ఆస్తికి ఎంజాయ్ చేయొచ్చు. ఈ దానవ గొడవ నడుస్తుంది. ఇప్పుడు పవర్లో లేరు. ఇప్పుడు పవర్లో లేనప్పుడు ఈ పార్టీకి హెడ్ ఎవరు కావాలి, పార్టీకి లీడర్ ఎవరు కావాలి అనే గొడవలో హరీష్ రావు గారు బయటికి రావడం, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో సైలెంట్ ఉండడం, కవిత గారు లెటర్ రాయడం, దానికి రిప్లై ఇస్తూ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ చేయడం, ఇవన్నీ చూసుకుంటే ఈ కార్పొరేట్ కంపెనీకి హూ ఇస్ ది ఎంపైర్, ఇంత పెద్ద ఎంపైర్కి ఎవరు సిఇఓ? ఈ బీఆర్ఎస్ పార్టీ ఒక కార్పొరేట్ కంపెనీ లాగా తయారైంది. ఎందుకంటే కార్పొరేట్ ఫండ్స్ వచ్చినాయి, దీనికి వేలాది కోట్ల రూపాయల ఫండ్స్ ఉన్నాయి. కొందరికి ఐటీ కంపెనీలలో షేర్స్ ఉన్నాయి, షెల్ కంపెనీస్ ఉన్నాయి, బేనామీలు ఉన్నాయి. ఇలా పర్సనల్ ప్రాపర్టీ విషయంలో నేను మాట్లాడతలేను. 10 సంవత్సరాలుగా పవర్లు ఉన్నప్పుడు కేటీఆర్ గారు డిక్లేర్డ్ అమౌంట్ ఎంత ఉంది, అన్డిక్లేర్డ్ అమౌంట్ ఉంది, దాని విషయం నేను మాట్లాడతలేను. అది ఎవరికి వాళ్ళకి పర్సనల్ ఉంది. కేటీఆర్ గారిది ఉంది, హరీష్ రావు గారిది ఉంది, కవిత గారిది ఉంది, సంతోషరావు గారిది ఉంది. ఇవన్నీ వాళ్ళ పర్సనల్ పక్కకు పెట్టేసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎవరు సీఈఓ అవుతారు, ఎవరు ఈ కార్పొరేట్ కంపెనీకి సీఈఓ అయ్యి పార్టీకి ఎవరు నడుపుతారు, వాళ్ళే దీనికి ఎంజాయ్ చేయొచ్చు అనే విషయంలో ఈ గొడవలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పవర్లో ఉండి కరప్షన్ చేస్తూ లూటీ చేసిన పైసలున్నాయి. దీనికి ప్రాపర్ అకౌంటబిలిటీ ఉండాలి. దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రాపర్ అకౌంటబుల్ ఉండాలని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దీనికి అకౌంటబిలిటీ కావాలని కోరుకుంటూ, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మంచి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తుంటే, ఒక మంచి గవర్నెన్స్ ఇస్తూ అన్నీ అకౌంటబుల్గా చేస్తూ అన్ని విషయాలుగా ప్రజల గురించి ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే మైండ్ డైవర్షన్ గేమ్గా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రజల పట్ల పనిచేస్తూ మంచి అకౌంటబుల్గా ఉండి పనిచేస్తున్నప్పుడు మేము ఒకటే అంటున్నాం, తెలంగాణ ప్రజలు మీరు బీఆర్ఎస్ చూస్తున్నారు. 10 సంవత్సరాలు సంపాదించుకున్న పార్టీ ద్వారా వచ్చిన ఫండ్స్, ఆ ఇల్లీగల్ ఫండ్స్, లీగల్ ఫండ్స్ అన్ని దాని విషయంలో ఈ లీడర్షిప్ గొడవ నడుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి అవకాశం దొరికితే ఇలాగానే లూటీ జరుగుతుంది అని చెప్తూ మీరు కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాలని నేను ముగిస్తున్నాను.